సార్ నమస్తే, మీ పేరండి? నాళం కోటేశ్వరరావు అండి. సార్ ఏం చేస్తారు? నేను గోల్డ్ ఫైనాన్స్ చేసేవాడిని, ఇప్పుడు ఏం చేయట్లేదు. సరే సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మరి 2 సంవత్సరాల్లో కూడా ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్న కూటమి ప్రభుత్వం పట్ల అసలు పరిపాలన ఏమి చేతకట్లేదు చంద్రబాబు కానీ లోకేష్ కానీ అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి సార్ అసలు నిజంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు? ఇంటి వాస్తవ పరిస్థితులు ఏంటి అసలు? ప్రజలు ఇబ్బంది పడుతున్నది అవాస్తవం. ప్రజలు హాయిగా ఉన్నారు ఇదివరకు ప్రభుత్వం కన్నా కూడా. ఇదివరకు ప్రభుత్వంలో చాలా అరాచకాలు జరిగినాయి, ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు బాగుంది, అందరికీ అన్ని రకాల అన్ని వర్గాలకి కూటమి ప్రభుత్వము వెన్నుదన్నుగా ఉంది. అంటే మరి ఎందుకని వైసీపీ నాయకులు అసలు సరిగ్గా పనిచేయట్లేదు, ప్రభుత్వ పాలన సరిగ్గా లేదని చెప్పి అంటున్నారు? ఎందుకని? ప్రజలు వాళ్ళని ఎక్కడ మర్చిపోతారని చెప్పని ఊరినే మాట్లాడుతారు. ఇది మరి ఈ రోజున డెవలప్మెంట్ అసలు ఎలా ఉంది సార్? ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారి పనితీరు కానీ, కంపెనీస్ విషయాన్ని కానీ. ఎప్పుడైనా విద్యాశాఖలో ఉన్న మినిస్టర్లు ఉన్నారు ఇదివరకు, ఎవరైనా వాళ్ళు ఉన్నప్పుడు పేపర్లో గవర్నమెంట్ స్కూల్స్ పడిందా? పడలేదుగా. అది పక్కన కంపెనీస్ కూడా తీసుకురావట్లేదని చెప్పి అంటున్నారు. వచ్చిన కంపెనీలు కళ్ళిపోయినాయి, వాళ్ళకేమన్నా చూడలేదా? అంటే చూపుపోయిందా? అయినా బెంగళూరులో అంటే ఏం తెలుస్తాయి? ఏదైనా తాడేపల్లిలో ఉండి పరిపాలన గురించి విమర్శించాలి. ఆయన బెంగళూరు ఎవడో సభ వస్తే వస్తాడు బయటికి, శవం రాకపోతే ఇంట్లో ఉంటాడు. ఏంటి ఇంకా ఆయన? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తున్నారు, ప్రజల్లో తిరగట్లేదు, ప్రజల్లో ఉండట్లేదు అని చెప్పి అంటున్నారు. దాచుకుంటున్నాడు, విదేశాల్లో తిరుగుతున్నాడు, జలసాలు చేస్తున్నాడు, ప్రజల సొమ్ముతో అని చెప్పి అంటున్నారు. నిన్న ఎక్కడ దాకా ఎందుకు? నిన్న మత్స్యకారులు ఇంటికి వెళ్ళారు. వాళ్ళు ఎవరు? మామూలుగా బీసీలు అయినా కూడా సహపంక్తి భోజనం చేసిన వాళ్ళతో కూర్చొని చంద్రబాబు నాయుడు ప్రతి నెల పెన్షన్లు ఇస్తూ అన్ని అణగారి వర్గాలతో మమేకమయ్యి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళకి కావాల్సినవి కనుక్కొని వాళ్ళకి సమకూరుస్తూ చేస్తున్నారని. ఇంకంతగానే ఏం కావాలి జనాలకి? ఇవాళ ఇదివరకు ఎప్పుడైనా ఏ చీఫ్ మినిస్టర్ అయినా ఇలా ఇళ్ళకెళ్ళి వచ్చిన దాఖలాలు ఉన్నాయా మనకేమన్నా? అలాగే ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు కానీ నిన్న మత్స్యకారులను తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళతో కలిసి సహపంక్తి భోజనాలు ఎవరో చేశారా? ఎన్టీ రామారావు టైంలో ఎన్టీ రామారావు చేశారు. తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు ఇంకే రాజకీయ నాయకుడు చేసి చెప్పండి. ఓ పార్టీ వద్దు, ఏ రాజకీయం చెప్పండి వాళ్ళని, ఎవరైనా మాట్లాడేవాళ్ళని. అంటే ఓ పక్కన ప్రజాపాలన అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి జరిగింది, ప్రజలకు ఏ విధంగా కావాలో ఆ విధంగానే పథకాలు జరిగినవి, పథకాలు టైం టు టైం ఇచ్చారు, మాట తప్పకుండా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి పథకం అంటే పెన్షన్, ఒక విషయం పెన్షన్ తీసుకోండి. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ లేకుండా వార్డు సెక్రటరీలతో 1 డేలో 98% ఇస్తున్నాం. వాళ్ళు 5 డేస్ ఇచ్చేవాళ్ళు, 100% అయ్యేది అప్పుడు కూడా. నెక్స్ట్ ఇప్పుడు పెన్షన్ ఉంది, ఈ నెల తీసుకోకపోతే క్యాన్సిల్ అయిపోయేది. కానీ చంద్రబాబు నాయుడు గారు 3 నెలలు టైం ఇచ్చారు. ఆరోగ్యం బాగున్న వాళ్ళు ఉంటారు, వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళ కోసం ఫెసిలిటీస్ పెంచారు. రేపు ఇప్పుడు మనకు ప్రైవేటు మాల్స్ ఎక్కువైపోయి మన ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి ఆలోచనతో మాల్స్ కూడా గవర్నమెంట్తో పెడదాం ప్లాన్ చేస్తారు. అది ఎవరికి ఉపయోగం? ప్రజలకే, రాజకీయ నాయకులకు ఉపయోగం? అది ప్రజలకే కదా. ప్రజలకు చేసే అన్నా క్యాంటీన్ విషయం ఉంది. అన్నా క్యాంటీన్ వచ్చేసి 5 రూపాయలు భోజనం చేస్తున్నారు. ఎక్కడ నేనే తిన్నా వెళ్ళి, సూపర్గా ఉంది భోజనం. మరి క్వాలిటీ ఎలా ఉంది అన్నా క్యాంటీన్లో? క్వాలిటీలో బాగుంది, మర్యాదల్లో బాగుంది, అన్ని రిసీవింగ్ బాగుంది. అక్కడ 5 రూపాయలు ఎవరు పెడతారు? ఇవాళ టీయే 8 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటారు. 5 రూపాయలు భోజనం ఎవరు పెడతారు? టిఫిన్, పొద్దునపూట టిఫిన్. ఒకవేళ చాలా పోతే 2-5 రూపాయలు ఇస్తే కడుపు నిండా ఇంకా ఎక్కువ అవుతుంది కడుపుకి నీకు. మరి ఇప్పుడు అదే అన్నా క్యాంటీన్ కింద వైసీపీ నాయకులందరూ విమర్శిస్తూ ముష్టి 5 రూపాయలు భోజనం పెట్టి ఎందుకంత ప్రభావాలు పెడుతున్నారు, గొప్పలు చెప్పుకుంటున్నారు దీనికని చెప్పి మన అంబటి రాంబాబు కానీ గతంలో వైసీపీ నాయకులు కూడా చాలా విధంగా వ్యంగీకరించిన మాట్లాడిన పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అసలు అన్నా క్యాంటీన్లు దేనికని చెప్పి మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి అయి ఉంటే నిజంగా అన్నా క్యాంటీన్లు పెట్టుంటే ఎలా ఉండేది సార్? అసలు అన్నా క్యాంటీన్లు తీసేయడం మెయిన్ రాంగ్. ఫస్ట్ ఆయన ఎవరైనా ఏ చీఫ్ మినిస్టర్ ఎవరు తీయాలి? ఇప్పుడు తమిళనాడు ఉంది, జయలలిత పెట్టింది అమ్మ క్యాంటీను, అది తీసేయలేదు ఎవరు? స్టాలిన్ వచ్చి అది ఉంచాడే. అలాగే జయలలిత ఒక ఇది కట్టింది భవనం, అది అసెంబ్లీ లాగా, దాని పార్టీ తీసేయకుండా హాస్పిటల్ పెట్టిందే. ఇక్కడ ఎందుకు ప్రజావేదిక కూల్చాడు ఈయన? 8 కోట్ల రూపాయలు ఎవరి డబ్బు, ఎవడి బాబుగారు సొమ్ముని కట్టి కూల్చాడు. అంటే ఇంకా మేమే గెలుస్తామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు కదా సార్. మరి ఇప్పుడు సామెత ఉంది, అన్నీ ఉన్న ఇస్తాక అడిగిమని ఉంటుంది, ఏమీ లేని ఇస్తాక ఎగిరిపడుతుంది. సేమ్ అంతేళ్ళు ఏమీ లేదు వాళ్ళ పరిస్థితి. ఇదివరకు కన్నా కూడా పర్సెంటేజ్ తగ్గింది, ఓట్ పర్సెంటేజ్ సర్వేల ప్రకారం. దాన్ని బట్టి ఏదో బూస్టింగ్ ఇచ్చుకోవాలి కాబట్టి పేటీఎం బ్యాచ్ చేయిస్తుంటారు, పేటీఎంతో చెప్పిస్తుంటారు.
మరి ఈ రోజున అదేవిధంగా పెట్రోల్ రేట్ల విషయాన్ని చూసుకుంటే బాదుడే బాదుడే కార్యక్రమంతో చంద్రబాబు ప్రజలను వెచ్చలవిడిగా దోచేసుకుంటున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. నిన్న వైసీపీ నాయకులంతా కూడా రోడ్ల మీద వచ్చి ధర్నాలు కూడా చేస్తున్న పరిస్థితి. మరి ఇదే విషయాన గతంలో కొడాలని మాట్లాడుతూ పెట్రోల్ రేట్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి దమ్ముంటే అక్కడికి వెళ్ళి మాట్లాడని చెప్పి కొడాలని కూడా మాట్లాడారు. మరి ఈ రోజు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీదే ఆ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఇప్పుడు లాస్ట్ టైం వాళ్ళ గవర్నమెంట్లో 31 రూపాయలు, 35 రూపాయలు, 40 రూపాయలు పెంచారు. కానీ ఇక్కడ పెంచింది 3 రూపాయలు బికాజ్ ఆఫ్ యుద్ధం. ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ రేట్లు పైన పెరిగినాయి. దానికి ఎవరేం చేయలేరు కదా. దానికి చంద్రబాబు ఏం లేదు, ప్రతిపక్ష పాత్ర కూడా లేదు వాళ్ళకి. ఏదో ఒకటి వాగాలి, ఏదో ఒకటి చేయాలి. ఎవరు జనాలు నమ్మే పరిస్థితి లేదు వాళ్ళని. ఇదివరకు వాళ్ళని నమ్మే పరిస్థితి 40% ఉంటే ఇవాళ 35-34కి వచ్చారు. 6% 2 years తగ్గింది. రేపు 3 ఏళ్ళప్పటికి ఎంత తగ్గుద్దో. అంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది, కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలకి అయిపోద్ది, మనం 1 సంవత్సరంగా పాదయాత్ర చేస్తాం, ప్రజలందరూ మమ్మల్ని గెలిపిస్తారు అని ఒక వ్యూహం కూడా రచించబోతున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. 175 నియోజకవర్గాల్లో ప్రత్యర్థిని ముందుగా చెప్తే ఇంకా పనులు చేసుకుంటారు, ఇంకా గెలుపు మందని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సార్ ఏంటి ఇప్పుడు ఒకవేళ అలాగే వాళ్ళు చేస్తుంటే ఇదిట్లాగా గవర్నమెంట్ పరిపాలించుంటే కూటమి ప్రభుత్వం ఎందుకు వచ్చేది అసలు? రాదు కదా. వాళ్ళు చేయబోబట్టే కదా. దారి దోపిడీలు, అమానుష్యంగా ప్రవర్తించి ఆడపిల్లలు మాయమవటాలు, స్త్రీలు పోవటాలు, మానభంగాలు, చోరీలు, మద్యము, చదువుకునే విద్య నేర్పే ఉపాధ్యాయుల్ని మందు షాప్ దగ్గర లైన్లో పెట్టాలు, మటన్ షాపులు, ఇవే వ్యాపారాలు. 5,000 జీతాలు ఉద్యోగం ఇచ్చినట్ట. ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కంపెనీలు వస్తున్నాయి? ఉన్న కంపెనీలు పారదోలేరు. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆయన సీఈఓ, ఈయన సీఈఓ అయిపోయారు. తండ్రి కూడా 2 సీఈఓలు అయిపోయారు కంపెనీలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మరి ఎన్ని కంపెనీలు వస్తాయి కళ్ళు పోయిన వాళ్ళకి ఏమన్నా? ఇప్పుడు రేపు భవిష్యత్తులో మన పిల్లలు మన ఆంధ్రలో ఉద్యోగం చేసుకుంటారు. ఇవాళ వేరే స్టేట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ వేరే స్టేట్కి వెళ్తాను, అది లేదుగా. రేపు ఇంకో 5 years 2 years తీసినప్పు మరి పోలవరం ఉంది. పోలవరం 27 కల్లా చేసేస్తారు. గోదావరి పుష్కరాల టైంకి రెడీ చేస్తా అంటారు. అలాగే 27 ఎండింగ్కి అమరావతి రెడీ చేసేస్తా అన్నారు. అలాగే జరుగుతుంది. ఇంకేం కావాలి అంటే ప్రజలకి మంచి చేయటం నచ్చదు వాళ్ళకి. అది నా భాష చెప్పాలంటే. నేను చేయలేదు, వీళ్ళు కూడా చేయకూడదని వాళ్ళ మీద ఒక బుద్ధ చల్లితే సరిపోద్ది అంటారా? ఒకవేళ పోలవరం కానీ అమరావతి కానీ అయిపోతే భవిష్యత్తులో వాడి బతికిన వాళ్ళు, వాళ్ళ తరం బతికిన వాళ్ళు రారు, ఎవరు వాళ్ళు ఇంక వీళ్ళే వస్తారు. అందుకని చెప్పి అది తట్టుకోలేక ఇలా మాట్లాడుతున్నారు.